ఆపరేషన్ కగార్ని వెంటనే ఆపేయాలంటూ కూడా లెఫ్ట్ సంఘాలన్నీ చలో రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయి. ప్రస్తుతం ఆపరేషన్ కగార్ నేపథ్యంలో ఛత్తీస్గఢ్ అడవుల్లో ఖనిజ సంపద లాంటివి పెట్టుబడిదారులకి పెట్టాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం డిసైడ్ చేస్తుందంటూ కూడా లెఫ్ట్ సంఘాలు మావోయిస్టు పార్టీలు సిపిఐ సిపిఎం సంబంధించిన పార్టీలు లెఫ్ట్ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. చాలామంది లెఫ్ట్ సంఘాలు ఉన్నారు. ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో వాళ్ళు ఆపరేషన్ కగార్ నిలిపేయాలంటూ కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారన్న గురించి ఏం చెప్తారు? చాలా రోజుల నుంచి కగారు జరుగుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కగారు పేరుతోటి ఖనిజ సంపదని అడవులని దోచుకునే పద్ధతులలో ఈ రోజు కగారు పేరుతోటి కగారు ఆపరేషన్ పేరుతోటి ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ రాష్ట్రాలలో ఒరిస్సా రాష్ట్రాలలో పెద్ద ఎత్తున మానవోమం సృష్టిస్తా ఉన్నది. ఈ ఖనిజ సంపదను అదాని అంబానీ కంపెనీలకు దోచిపెట్టడం కోసమే నరేంద్ర మోడీ ఈ రోజు అలాంటి వ్యవహారాలు సమర్పిస్తా ఉన్నాడు. దీనికి వ్యతిరేకంగా అఖిల భారత యువజన సమైక్య తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున ఆందోళన చేస్తాం. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలనేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మొండి వైఖరిగా వ్యవహరిస్తున్న కేంద్రంలోని బీజేపీ విధానాలని ఏఐవైపు వ్యతిరేకిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. అమిత్ షా స్టేట్మెంట్ చూసాం. మార్చి 31, 2026 వరకు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పి ఒకవైపు కేంద్ర హోంమంత్రి చెప్తున్నాడు. ఎట్లా చూడాలి? అమిత్ షా ఒక యాంటీ కాన్స్టిట్యూషన్ గా మాట్లాడుతున్నారు. మనిషి జీవించే హక్కు ఆర్టికల్ 21 ప్రకారం అందరు మనిషిని జీవించే హక్కు ఉంది. మావోయిస్టులు కూడా మనుషులే, వాళ్ళు జంతువులు కాదు. లాస్ట్ మావోయిస్ట్ వరకు కూడా నేను ఉద్యమం చేస్తా, వాటి చేస్తా, ప్రజలకు వ్యతిరేకంగా రాజ్యాంగం ఎక్కడ కూడా పర్మిట్ చేయదు. రాజ్యం నీ చేతిలో ఉందని రాజ్యాంగం తొంగలు తొక్కి ప్రజల మీద ఉద్యమం చేస్తారా? యుద్ధం ఎక్కడ చేయాలి, నువ్వు ఎక్కడ చేస్తున్నావు అంటే ఈ రోజు మీరు యాంటీ ఐడియాలజికల్ బ్యాటిల్ ఇది. ఆర్ఎస్ఎస్ వర్సెస్ లెఫ్ట్ నడుతుంది. ఈ భారతదేశంలో లెఫ్ట్ లేకుండా, ఎర్రజెండా లేకుండా, లేకపోతే మార్క్సిజం లేకుండా, సోషలిజం లేకుండా చేయాలని కుట్ర. ఈ రోజు ఆర్ఎస్ఎస్ ఈ దేశంలో రైట్ వింగ్ ఉంటుందా, లెఫ్ట్ వింగ్ ఉంటుందా మేము తెలుసుకుంటాం. ఇట్లాంటి మాటలు మాట్లాడినప్పుడు బీజేపీ నాయకులు ఏమో మావోయిస్టులు దేశద్రోహులు, అడవులలో ఉండి కొట్లాడడం ఏంటి, జనద్రీవ సంవత్సరంలోకి రావాలి, ప్రజల్లో ఉండాలి, ప్రజల కోసం కొట్లాడాలి, కానీ ఇట్లాంటి పనులు ఏంటని చెప్పి బీజేపీ నాయకులు వర్షం. దేశ ప్రజల కోసం ఉద్యమిస్తున్న దేశద్రోహుల వీళ్ళు 52 వరకు 68 వరకు ఆర్ఎస్ఎస్ ఆఫీస్ మీద జాతీయ జెండా పెట్టలే. వీళ్ళు దేశభక్తుల. ఈ రోజు అందుకే కదా నేషనల్ ఐటీ నేషన్ గా తీసుకొస్తున్నారు. మావోయిస్ట్ కి ఒక ఎజెండా ఉంది, ఒక సిద్ధాంతం ఉంది. ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇది సైద్ధాంతికమైనటువంటి భావజాలం, ఇది భావజాలంకరమైనటువంటి పోరాటం. ఇది ఆర్ఎస్ఎస్ ఇక్కడ హిందుత్వ ఫ్యాసిస్ట్ రాజ్యాన్ని ఏర్పాటు చేయాలనుకుంటే మేము సోషలిస్ట్ రాజ్యంకి అనుకూలంగా ఉన్నాం. ఈ 2 రాజ్యాల మధ్య జరుగుతున్న యుద్ధం తప్ప ఏదో వీళ్ళు దేశద్రోహులు, దేశభక్తులు కాదు. ఇది మీరు చూడండి, మావోయిస్టులు ఇక్కడ దేశ ప్రజల కోసం పోరాటం చేద్దాం, దేశద్రోహుడు ఎట్లా అవుతాడు? చాలా రోజుల నుంచి కూడా ఆపరేషన్ కగారు నడుస్తూ ఉంది. మావోయిస్ట్ పార్టీ ఏమో చర్చలకు సిద్ధమని చెప్పినా కూడా అసలు పట్టించుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం. ఏంటి అసలు వాళ్ళ ఉద్దేశం ఏంది, అజెండా అయింది వాళ్ళకు ఉన్న హిందూ భావజాల ఐడియాలజికల్ పోరాటం అంటున్నాం. వాళ్ళు ఏంటంటే ఇప్పుడు భారతదేశంలో కమ్యూనిస్టులు లేకుండా చేయాలని వాళ్ళ పోరాటం. ఒకసారి చూడొచ్చు, ఏఐఐఎఫ్ సంబంధించిన సంఘం ఇది. ఇదంతా కూడా లెఫ్ట్ సంఘం, లెఫ్ట్ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి సంఘం ఇదంతా కూడా. వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నాలు ఆపరేషన్ కాగారు ఆపాలని మేము అమిత్ షా గారు చేస్తుంటే ఈ పోలీసులు, ఈ ప్రభుత్వాలు మొండి వైఖరి వహిస్తూ మమ్మల్ని ఈరోజు శాంతియుతంగా సమ్మెలు ఈరోజు దౌర్జన్యాలతో అరెస్టు చేసి ఉద్యమాలను ఆపలేమని చెప్పి మేము ఏఐవైఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అక్కడ ఉన్నటువంటి సంపదలు ఆదాయ అంబానికి దాచిపెట్టడానికి ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ దేశంలో జీవించే హక్కును పూర్తిగా బీజేపీ ప్రభుత్వం కాలరాస్తా ఉంది. తక్షణమే కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వము ఆపరేషన్ కగార్ పేరుతో అమాయకమైనటువంటి ఆదివాసులను చంపుతా ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపదను కాపాడుతూ ఈ దేశానికి మూలవాసులు ఉన్నటువంటి ఆదివాసులను చంపడాన్ని అఖిల భారత యువజన సమైక్యగా వ్యతిరేకిస్తా ఉన్నాము. ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వము, అమిత్ షా ఇద్దరు కలిసి ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ సంస్థలకు పూర్తిగా సంపదను కట్టబెట్టడం కోసమే ఈ ప్రయత్నం చేస్తా ఉన్నారు. తక్షణమే ఈ యొక్క ఆపరేషన్ కగార్ని ఆపివేయాలని, లేని పక్షంలో దేశవ్యాప్తంగా కూడా వామపక్ష పార్టీలు, అన్ని ప్రజా సంఘాలు కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కగార్ పేరుతో మావోయిస్టులను హతమార్చడాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. బీజేపీ అనుచితంగా ప్రవర్తనని మేము ఏ వైపుగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని
డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆపరేషన్ గగన్ ఆపాలని ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో తీవ్ర ఉద్యమాలు చేస్తాయి రాష్ట్రంలో. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీలు కూడా కేంద్ర నరేంద్ర మోదీతో కలిసి ఆపరేషన్ గగన్ గురించి మాట్లాడాలని డిమాండ్ యోజన సమైక్య ఆధ్వర్యంలో ఆపరేషన్ గగన్ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపేయాలని చెప్పి ఏఐవైఎఫ్కి సంబంధించిన మావోయిస్టు పార్టీలకు సంబంధించినటువంటి లెఫ్ట్ సంఘాలన్నీ కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఆపరేషన్ కగార్ని ఆపేయాలంటూ కూడా అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాల సంపదను దోచుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి వాటికి ఈ చర్యలకు పాల్పడుతుందని కూడా గతంలో నుంచి కూడా మావోయిస్టు పార్టీలు మాట్లాడుతున్నాయి, ప్రజా సంఘాలు మాట్లాడుతున్నాయి, పౌర హక్కుల సంఘం నేతలు మాట్లాడుతున్నారు, మావోయిస్టు సానుభూతి పరులు మాట్లాడుతున్నారు. ఆపరేషన్ కగార్ ఉద్దేశం ఖచ్చితంగా దేశంలో మావోయిస్టులను లేకుండా చేయడమే మా ఉద్దేశం అంటూ కూడా ఒకవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఈ కగార్ ఆపరేషన్ ఆయన మాటలకు ఆద్యం పోసినట్టుగా కనిపిస్తూ ఉంది. 2026 మార్చి 31 నాటికి అసలు దేశంలో మావోయిస్టులను లేకుండా చేస్తామంటూ కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు ఈ ఆపరేషన్ కగార్లో మరుస్తున్నటువంటి మావోయిస్టుల మృతులు చూస్తూ ఉంటే ఆద్యం పోసినట్టు కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఏఐవైఎఫ్కి సంబంధించినటువంటి లెఫ్ట్ సంఘం ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా రాజ్భవన్ ముట్టడికి బయలుదేరారు. ఖచ్చితంగా కగార్ను ఆపేయాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పోలీసుల అరెస్టులు కూడా చూస్తూ ఉన్నాం.